దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. మీరందరూ క్షేమంగా ఉన్నారండి. మీ అందరి క్షేమం కొరకు నిత్యము ప్రభు సన్నిధిలో మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మంచిది. సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం రెండవ భాగం. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు హెచ్చరిక చేస్తుంది. అంటే నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రసంగి 5వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే లేఖనానుసారంగా ఈ సామెతలు 16:7లో కూడా ఇంకో మాట చదువుతాం. 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అంటే ఇష్టమైతే శత్రువులు కూడా ఎలా చేస్తాడంటే దేవుడు మిత్రులుగా చేస్తాడు. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం హెచ్చరికగా చెప్తా ఉంది. రైట్, మంచిది. చాలామంది పరిశుద్ధుల్ని మనం చూసాం. దైవ గ్రంథంలో కూడా కొందరి ప్రవర్తన విషయంలో వారు జాగ్రత్తగా లేనందున సంసోను లాంటి బలవంతులు కూడా వారు చాలా నష్టపోయినట్లుగా మనం చూస్తాం. అందుకే ఒకడు తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ప్రవర్తన కనిపెట్టి ఉండాలి అని లేఖనము మనకు చెప్తా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అంతేకాకుండా ఈ సామెతలు 28వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 28వ అధ్యాయము 18వ వచనం నేను మీ కొరకు చదువుతున్నాను అండి. చూడండి, సామెతలు 28:18 యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను. చూసారా? అంటే మూర్ఖ ప్రవర్తన మంచిది కాదు అని లేఖనం మనకు ప్రబోధిస్తూ ఉంది. మూర్ఖ ప్రవర్తన ఏమండి? మూర్ఖ ప్రవర్తన మంచిది కాదు. అందుకే దేవుని వాక్యానుసారంగా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం కూడా మీ కొరకు నేను చదువుతున్నాను. సామెతలు 19:16లో కూడా మరి ఒక మాట, ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకొనును, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ఆంధ్రప్రదేశంలో మర్కి మహమ్మద్పురం అనే చిన్న గ్రామం ఉందండి. ఆ ఏరియాలో ట్రాక్టర్ మీద ధాన్యం తీసుకుని ట్రక్కులో ఒక ట్రాక్టర్ వస్తూ ఉంది. ఇంకొక ట్రాక్టర్ డ్రైవర్ ఆయన మా ఊరు రావడానికి, అంటే పొళ్ళ అనే ఊరండి మాది, నిలబడ్డాడు రోడ్లో. వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది కనుక ఆఫ్ చేశాడు. ఈయన ట్రాక్టర్ ఎక్కాడు. అంటే ఆ ట్రక్ పైకి ఎక్కేటప్పుడు ఆ కాలు వేసిన వెంటనే రైట్ అని చెప్పాడు. ట్రాక్టర్ ముందుకు వెళ్ళిపోయింది. ఆయన కలిపి లుంగితో ఉన్నాడు. కాలు పైకి తీసుకునేటప్పుడు లుంగి అడ్డుపడి కింద పడిపోయాడు. అదే ట్రక్కు ఆ బస్తాలతో లోడ్తో ఉన్న ట్రక్ ఆయన మీద నుంచి ఎక్కిపోయింది. స్పాట్లో చనిపోయాడు. చూసారా? తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని రాస్తుంది. అందుకే ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. 16వ అధ్యాయం సామెతలు మనం చదివాం కదండి. 17వ వచనంలో తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను. అంటే ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే ఇప్పటికే ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగరాని కార్యాలు జరుగుతున్నాయి గనక ఇంకా జాగ్రత్త ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కాయుటకు పరిశుద్ధాత్ముడు దేని యందు మిమ్మును అధ్యక్షులుగా నియమించిన ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని రాస్తుందండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కాయటానికి పరిశుద్ధాత్ముడు కొంతమందిని అధ్యక్షులుగా నియమించాడు. అంటే మనల్ని మనం కాపాడుకుంటూ, అనగా దేవుని వాక్యం ఏం చెప్పుద్దంటే, నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అనగా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు
వాడబారని మహిమ కిరీటం మనం పొందుతాం గనుక ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి ఆయన సన్నిధిని మనం వెతుకుచూ ఆయన ఘనపరుస్తూ ఆయన కొరకు ఈ భూమి మీద సాక్షులముగా జీవించినట్లు దేవుని కృప మనందరికీ తోడై వినవర్లేని వారందరినీ దేవుని మహిమ కొరకు ఆయన రాజ్యము కొరకు మూర్ఖ ప్రవర్తనకు చోటు లేకుండా దేవుని చిత్తమునకు దైవ భయమునకు చోటిచ్చి మనం జాగ్రత్తగా ఉంటే మనం బాగుపడతాం, మనం క్షేమం పొందుతాం. అట్టి కృపను వినమైన వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. దయగలిగిన మా తండ్రి స్తోత్రాలు. ప్రియ బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రవర్తన అనేది జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము నాయన. అజాగ్రత్తగా ఉండి వాడు చూచునంటున్నావు తండ్రి. అయితే నిత్యత్వము కొరకు, నిత్య రాజ్యము కొరకు ఈ భూమి మీద సంసిద్ధులమై మీ కొరకు నమ్మకంగా నడుచున్నట్లుగా కృపదయ చేయండి. సంసోను తన ప్రవర్తనను కాపాడుకున్నందువలన, తన పెదవులకు ద్వారములకు కాపు పెట్టనందువలన అతడు చిన్న వయసులో ఎంతో నష్టపోయాడయ్యా. వృద్ధివాడైపోయాడు, తిరగల విసురు దాసుడైపోయాడు. ఓ దేవా కనికరించండి. సింహాన్ని చీల్చిన వాడే కానీ నోటిని కాచుకొనలేదయ్యా. నష్టం పొందాడు. మేము నష్టపోకుండా మా ప్రవర్తన జాగ్రత్తగా కాచుకున్నట్లుగా కృపించి నడిపించండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.